హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు సెషన్లో తెలంగాణకి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ అయితే మనకు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనం ఈ రోజు వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మా ఛానల్ కొత్తగా వస్తే కన్నా కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇక్కడ మీరు చూడండి, అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ అండర్ మేనేజ్మెంట్ కోటా ఇన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ కాలేజెస్, ప్రైవేట్ నాన్ మైనారిటీ డెంటల్ కాలేజెస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే రిజిస్ట్రేషన్స్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఇక్కడ చూడండి, వేర్ అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ 6 PM ఆఫ్ 31/7/2025 నుంచి 7th August వరకు ఉంటాయి. సో సాయంత్రం 5 PM దాకా అయితే ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇదైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి సర్టెన్ డేట్ నుంచి ఈ డేట్ వరకు అయితే ఇచ్చారు. 31st నుంచి 7th వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ వాళ్ళు కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఎలా ఉండాలి, రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో నేను మీకు ఇక్కడ క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఇక్కడికి చూపిస్తాను. సో మనకు ఓసీ వాళ్ళు ఎవరైనా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయి ఉంటే వాళ్ళు 127 పైన అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 113 పైన అయితే ఉండాలి. జనరల్ కేటగిరీ వాళ్ళైతే 144 పైన అయితే ఉండాలి, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్. ఓకేనా. సో అది అండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఎన్ఆర్ఐ కోటా ఎలిజిబిలిటీ గురించి అయితే ఇక్కడ మాట్లాడారు వీళ్ళు. అలాగే ఏజ్ లిమిట్ గురించి కూడా మాట్లాడారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే 17 years అయితే కంప్లీట్ చేసుకుని ఉండాలి. మనకు 31/12/2025 లోపు 17 years అయితే కంప్లీట్ చేసుకుని ఉండాలి. సో దాని గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ గురించి ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే వీళ్ళైతే ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే కాపీ ఆఫ్ పాస్పోర్ట్, ఎన్ఆర్ఐ ఫైనాన్షియల్ సపోర్టర్, కాపీ ఆఫ్ ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్టర్, తర్వాత ఎన్ఆర్ఐ స్టేటస్ సర్టిఫికేట్, ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. తర్వాత ఇక్కడ కూడా ఒక డాక్యుమెంట్ అయితే ఉంది. ఇది కూడా ఒక చిన్న లైన్ అయితే ఉంది. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ సేమ్ ట్యూషన్ ఫీ ఆఫ్ ఎన్ఆర్ఐ కేటగిరీ ఈజ్ అప్లికబుల్ ఫర్ దీస్ సీట్స్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇఫ్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఒకవేళ ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ లేకపోతే ద లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏవైతే ఉంటాయో మేబీ ఫిల్డ్ అప్ విత్ ద విల్లింగ్ క్యాండిడేట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కోటా మెరిట్ లిస్ట్ డ్యూరింగ్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. కానీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సేమ్ ట్యూషన్ ఫీ ఆఫ్ ఎన్ఆర్ఐ కేటగిరీయే ఈ సీట్లకి వర్తిస్తాయి. ఓకేనా. సో మేనేజ్మెంట్ కోటా కిందికి పోయినా కూడా ఎన్ఆర్ఐ ఫీయే తీసుకుంటారు. దాని తర్వాత మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి లింక్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. తర్వాత మనకు ఫీ వచ్చేసి 12,000 అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ ఫర్ బీ కేటగిరీ ఓన్లీ అండ్ నాట్ రిజిస్టర్డ్ ఫర్ సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా అండ్ హూ విష్ టు రిజిస్టర్ ఫర్ సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా ఆఫ్టర్ డిస్ప్లేయింగ్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ క్యాన్ సబ్మిట్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద రిలవెంట్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ విత్ లేట్ ఫీ బిఫోర్ ద ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఫర్ phase 3 ఆఫ్ మాప్ ఫేస్. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఎవరైతే బీ క్యాట్కి ఒకటే రిజిస్టర్ అయ్యి సి క్యాట్కి రిజిస్టర్ కాకుండా ఉంటారో వీళ్ళందరూ కూడా మళ్ళీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయొచ్చు విత్ 20,000 కట్టేసి. సో 20,000 కట్టి మీరు ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ అంటే ఎన్ఆర్ఐ కోటాలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా. సో అదైతే ఇక్కడ చెప్పడం జరిగింది. లేట్ ఫీ గురించి అయితే 20,000 అయితే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. తర్వాత మనకు వెరీ ఇంపార్టెంట్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చారో ఈ డాక్యుమెంట్స్ మీరు కంపల్సరీగా పెట్టుకోవాలి. అంటే సర్టెన్ సైజ్లోనే ఉండాలి. నీట్ యూజీ 2025 ర్యాంక్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇంటర్ టీసీ అనమాట ఇది యాక్చువల్గా. ఓకేనా. తర్వాత కాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ కాస్ట్ సర్టిఫికేట్ని పెట్టుకోండి. తర్వాత మైనారిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. తర్వాత మనకు ఆధార్ యొక్క ఫోటో ఐడెంటిటీ, ఆధార్ కార్డు. తర్వాత వచ్చేసి మీ యొక్క ఈక్వలెన్సీ సర్టిఫికేట్ ఫ్రమ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఇఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అదర్ దాన్ ఏపీ, టీఎస్, సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ మ్యాండేటరీ ఇఫ్ అప్లికబుల్ ఇది కూడా. సో ఎన్ఆర్ఐ వాళ్ళకి చెప్పాను కదా ఇందాక, ఆ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. తర్వాత డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఆర్మీ డెంటల్ కాలేజ్. సో ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. ఈ డాక్యుమెంట్స్ పెట్టుకోండి. దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్ 9th 10th క్లాస్ది, అలాగే స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ది, అలాగే మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్పెసిమెన్ సిగ్నేచర్ అనేది ఉండాలి. అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్, ఒకవేళ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంటే మైగ్రేషన్ సర్టిఫికేట్. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చాడు. సో ఎలా చేసుకోవాలనేసి దీని గురించి నేను తర్వాత వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ వన్స్ పెయిడ్ విల్ నాట్ బీ రిఫండెడ్. ఇది మనకు అందరూ తెలిసిన విషయమే. అలాగే ఇక్కడ నేను ఇంకోటి చెప్పాలనుకుంటేది ఏంటంటే మనకు ఆర్మీ వాళ్ళ గురించి ఒక చిన్న పేరు అయితే మెన్షన్ చేశాడు. ఆర్మీ కోటా గురించి, ఆర్మీ డెంటల్ కాలేజ్ గురించి ఒక చిన్న పేరు అయితే మెన్షన్ చేస్తాడు. ఇక్కడ మీరు చూసుకోండి, సీట్స్ ఇన్ ఆర్మీ డెంటల్ కాలేజెస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఆర్మీ పర్సన్స్. వాళ్ళకు మాత్రమే ఆర్మీ డెంటల్ కాలేజ్లో మనకు సీట్ అనేది ఉంటుంది. ఓకేనా. రైట్. సో అది విషయం అయితే. దాని తర్వాత ఇన్ కేస్ ఎనీ న్యూ బీడీఎస్ సీట్స్ ఆర్ పర్మిటెడ్ బై ఎన్ఎంసీ ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు ద యూనివర్సిటీ అకాడమిక్ 2025 దోస్ సీట్స్ విల్ బీ ఫిల్డ్ అప్, నో ఫర్దర్ నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్. సో దాని గురించి అయితే మాట్లాడజరిగింది. ఐ హోప్ మీ అందరూ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇది నోటిఫికేషన్ అయితే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించింది. తర్వాత అనెక్షర్స్ ఇచ్చారు ఇక్కడ మీకు. సో ఇది కాస్ట్ సర్టిఫికేట్ గురించి. తర్వాత వచ్చేసి మనకు అండర్టేకింగ్ ఫామ్, ఇది 20 రూపీస్ అయితే పడుతుంది. సో మీరు ఇది ప్రింట్ తీసుకొని వెళ్ళండి. అండర్టేకింగ్ ఫామ్ మనము కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది. సో ఐ హోప్ మీ అందరూ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మేనేజ్మెంట్ కోటా ఎవరైతే తెలంగాణలో చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోనే షేర్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.